ఓకే. మనకి 3 భుజాలు ఉన్నప్పుడు త్రిభుజాలు తీసుకుందాం. 4 భుజాలు ఉంటే చతుర్భుజాలు తీసుకుందాం. 4 కంటే ఎక్కువ భుజాల పటాల కోసం కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ క్వశ్చన్ అడుగుతుంటాడు. అది టెక్స్ట్ బుక్ లో ఉన్నా ఉండకపోయినా సరే దానికి సంబంధించిన ఒక పదం వాడినా సరే ఆ పదాన్ని బేస్ చేసుకుని మనకి ఆ కాన్సెప్ట్ మీద ఏ ప్రశ్నలు అడగచ్చు. మనకి 4 కంటే ఎక్కువ జనరల్గా మనకి నిర్వచనం అంటే 3 లేదా 3 కంటే ఎక్కువ భుజాలు కలిగిన పటాన్ని మనము బహుభుజి అంటాం. బహుభుజి. మనకి బహుపదులు ఉంటుంది. బహుపదులు ఇది బీజగణితానికి సంబంధించింది. అది బహుపదులు. ఇది బహుభుజి. భుజి అంటే బహు అంటే ఎక్కువ, భుజి అంటే భుజాలు. బహుభుజులు అంటే ఎక్కువ భుజాలు అంటే పటాల గురించి చెప్తే అది ఒక పటాల గురించి చెప్తే ఒక తీరం. ఈ బహుపదులు అంటే బీజగణితానికి సంబంధించింది. దీనికి సంబంధం లేదు, కన్ఫ్యూజ్ అవుతుంది. బహుపదులు వేరు, బహుభుజులు వేరు. బహుభుజి అంటే ఎక్కువ భుజాలు ఉండాలి. ఎన్ని భుజాలు ఉండాలి? 3 లేదా 3 కంటే ఎక్కువ. మనం చాలా మంది చేసే పొరపాటు అంటే బహుభుజి అంటే 4 కంటే ఎక్కువ భుజాలు ఉండే పటాన్ని మనం బహుభుజిగా అంటాం. 4 కంటే ఎక్కువ ఉండొచ్చు, 4 ఉన్నా 3 ఉన్నా అవి కూడా ఏమవుతాయంటే బహుభుజులు అవుతాయి. అయితే 3 ఉంటే దాన్ని మనం త్రిభుజంగా పేరు పెట్టుకున్నాం. 3 కంటే ఎక్కువ అంటే 4 ఉంటే దాన్ని మనము చతుర్భుజంగా పేరు పెట్టుకున్నాం. 4 కంటే ఎక్కువ ఉండే పటాలు కూడా కొన్ని పేర్లు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 5 భుజాలు ఉంటే దాన్ని మనము పంచభుజి అంటాం. మనకి హిందీలో ఉంటాయి కదా నెంబర్స్, పాంచ్ అంటే 5. అలాగే 6 షడ్భుజి అంటాం. 7 అయితే సప్తభుజి, 8 అయితే అష్టభుజి, 9 అయితే నవభుజి, 10 అయితే దశభుజి. దశ అంటే 10, నవ అంటే నవగ్రహాలు అంటుంటాం కదా. సో నవ అంటే 9. అష్టకని మనకి కెమిస్ట్రీలో వస్తుంటుంది. అష్ట దిక్పాలకులు అంటే 8 మూలలు ఉండేవాళ్ళు అంటాం కదా. సో అష్ట అంటే 8. సప్త ఋషులు అంటే 7 ఋషులు. సో అటువంటి సప్త అంటే 7. షడ్భుజి అంటే 6. అంటే 6 భుజాలు ఉండే పటాన్ని మనం షడ్భుజి అంటాం. 5 భుజాలు అంటే పంచభుజాలు. ఓకే. సో మనకి ఇక్కడ ఇవి భుజాలు, అవి సమానంగా ఉండాలని కూడా ఏమీ లేదు. 5 భుజాలు ఉంటే అది పంచభుజాలు, 6 ఉంటే షడ్భుజాలు, 7 ఉంటే సప్తభుజాలు. ఇది కానీ కొన్ని సందర్భాల్లో మనకి ఫర్ ఎగ్జాంపుల్ 4 భుజాలు ఏమన్నా మనం చతుర్భుజం చెప్పుకున్నాం. మరి 4 భుజాలు సమానంగా ఉండే పటం ఏం చెప్పుకున్నాం? చతురస్రంగా చెప్పుకున్నాం. 3 భుజాలు త్రిభుజంగా చెప్పుకున్నాం. మరి 3 భుజాలు సమానంగా ఉండే త్రిభుజాలు ఏమని చెప్పుకున్నాం? సమబాహు త్రిభుజం చెప్పుకున్నాం. సేమ్ అదేవిధంగా ఈ పటాల్లో కూడా ఒకవేళ 5 భుజాలు కూడా సమానం అయిపోయి అనుకోండి, పంచభుజ అంటాం దాన్ని కూడా మనం. అయితే దానికి ముందు క్రమాన పదం వస్తుంది. అంటే క్రమ పంచభుజి అంటే అర్థం ఏంటంటే దాంట్లో 5 భుజాలు కూడా సమానంగా ఉంటాయి, 5 కోణాలు కూడా సమానంగా ఉంటాయి. 5 భుజాలు సమానం, 5 కోణాలు సమానం. అలాగే ఈ కోణాలు ఏర్పడినప్పుడు బాహ్య కోణాలు ఉంటాయి అనుకోండి బయట, ఆ బాహ్య కోణాలు కూడా సమానంగా ఉంటాయి. ఇక్కడ పక్కన సరిగ్గా గీయలేదు, జస్ట్ కొంచెం వంకగా ఉంటుంది విధంగా. ఓకే. ఏదైనా సరే మనకి 5 భుజాలు ఉంటే 5 భుజాలు సమానంగా ఉండాలి, 6 ఉంటే 6 భుజాలు సమానంగా ఉండాలి. సో 6 భుజాలు సమానంగా ఉంటుంది ఏమంటాం మనము? క్రమ షడ్భుజి. మామూలుగా 6 భుజాలు అంటే షడ్భుజి అంటాము. 6 భుజాలు సమానంగా ఉండాలి, 6 కోణాలు సమానంగా ఉండాలి అనుకోండి, దాన్ని మనము క్రమ షడ్భుజి అంటాం. 7 ఉంటే 7 భుజాలు అంటే మనం ఏమన్నా సప్తభుజి అంటాం. ఆ 7 భుజాలు కూడా సమానంగా ఉండాలి. ఆ 7 భుజాలతో ఏర్పడిన పటం చూస్తారు, దాంట్లో ఉండే కోణాలు కూడా సమానంగా ఉన్నాయి అనుకోండి, దాన్ని మనము క్రమ సప్తభుజి. సేమ్ వీటికి కూడా క్రమ అష్టభుజి, క్రమ నవభుజి, క్రమ దశభుజి, క్రమ ఏకాదశభుజి. సో మనకు వస్తూ ఉంటాయండి, మనకు అవసరం లేదు. మ్యాక్సిమం ఎక్కడ వరకు చాలు, అంటే మన పేరు గుర్తుపెట్టుకోవడం. క్రమ అని వచ్చింది అనుకోండి ముందు, ఆ పటానికి ముందు, దాంట్లో ఉండే భుజాలన్నీ సమానం, కోణాలన్నీ సమానం. అది అంతర్కోణాలు అవని, బాహ్య కోణాలు అవని. క్రమం లేకుండా పంచభుజి అంటే అది 5 భుజాలతో ఉంటుంది అంతే, దాంట్లో భుజాలు సమానంగా ఉండడం కూడా లేదు. షడ్భుజి అంటే 6 భుజాలు ఉంటాయి, సప్తభుజి అంటే 7 భుజాలు, అష్ట అంటే 8, నవ అంటే 9, దశ అంటే 10. అవి భుజాల సంఖ్యను బట్టి పట్టిన పేర్లు. ఓకే. సో మనకి ఇక్కడ బహుభుజి అంటే పేరు ఏంటండి? 3 లేదా 3 కంటే ఎక్కువ, 3 లేదా 3 కంటే ఎక్కువ ఉండే భుజాలు గల పటాన్ని మనం బహుభుజిని చెప్పుకుంటాం. ఓకే. అయితే ఇక్కడ నేను ఏ బహుభుజి తీసుకున్నాను అంటే 6 భుజాలు ఉండే బహుభుజిని తీసుకుంటున్నాను, ఎందుకంటే కొంచెం కన్నెట్టుగా ఉంటుంది మనకి గీయడానికి కూడా. ఇది షడ్భుజి, ఇది షడ్భుజే.
ఇది కేవలం షడ్భుజే, ఇది క్రమ షడ్భుజి. షడ్భుజికి క్రమ షడ్భుజికి తేడా తెలియదు చెప్పండి కదా. షడ్భుజి, క్రమ షడ్భుజి. షడ్భుజి అంటే 6 భుజాలు ఉంటాయి చూడండి. ఈ భుజం కొంచెం పొడవుగా ఉంది, ఇది పొడవుగా ఉంది, ఇది పొట్టిగా ఉంది. అంటే ఆ 6 భుజాలు అనేవి సమానంగా ఉండదు, రూలేమీ లేదు దేంట్లో షడ్భుజం. కానీ క్రమ వచ్చిందంటే ఖచ్చితంగా 6 భుజాలు కూడా సమానం, 6 కోణాలు కూడా సమానం. ఓకే, అటువంటి మనం క్రమ షడ్భుజం. ఓకే, అయితే షడ్భుజంలో మనం చతుర్భుజాలు 2 రకాల చతుర్భుజాలు చెప్పుకున్నాం. చతుర్భుజం ఏ విధంగా ఉంటుందంటే కుంభాకార చతుర్భుజంగా ఉంటుంది, అలాగే పుటాకార చతుర్భుజంగా ఉంటుంది చెప్పుకున్నాం. ఏ విధంగా ఇదొక చతుర్భుజం చెప్తాను. మనకి చతుర్భుజం అంటే ఏంటి? 4 భుజాలతో ఏర్పడిన సరళ సమృద్ధ పటాన్ని చతుర్భుజం చెప్పుకున్నాం. ఇది కూడా 4 భుజాలతో ఏర్పడింది, ఇది కూడా 4 భుజాలతో ఏర్పడింది. కానీ ఈ విధంగా ఉంటుంది మనము కుంభాకార అంటాం, కుంభాకార చతుర్భుజం. దానికి నియమం చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నాం? ఈ కార్నర్లో ఏమైనా 2 బిందువులు తీసుకుంటే వాటిని కలిపామనుకోండి, అవి ఏ విధంగా ఉంటాయంటే ఆ చతుర్భుజంకి అంతరంగానే ఉంటాయి. కానీ వీటికి వచ్చేసరికి ఆ కార్నర్లో మనం ఏమైనా బిందువు తీసుకుంటే అన్ని కాకపోయినా ఏదో ఒకటి ఖచ్చితంగా బయట నుంచి వస్తుంది. సో ఈ విధంగా బయట నుండి వచ్చేదాన్ని ఈ విధంగా బయటకు వస్తుంది అనుకోండి, మనం గీసిన ఈ రక కానీ లేదంటే కర్ణం, దీనికి కర్ణం గీసే విధంగా వస్తుంది, ఇలా వస్తుంది, బయటకు వస్తుంది. కర్ణం కానీ బయట ఉన్నట్లయితే దాన్ని మనము పుటాకార చతుర్భుజంగా చెప్తాం. సేమ్ ఇక్కడ అంతేనండి, 5 భుజాలు ఉన్న 6 భుజాలు ఉన్న దాన్ని ఎవరికి చెప్పుకున్నాము? బహుభుజంగా చెప్పుకున్నాం. అటువంటి పటాల్లో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 6 భుజాలు తీసుకుంటున్నాం పటం. మీకు ఎన్ని భుజాలు చూడండి? 1 2 3 4 5 6 భుజాలు ఉన్నాయి. ఇది షడ్భుజే, ఇది షడ్భుజే. కానీ దీంట్లో మనం ఏమైనా 2 భుజాలు తీసుకున్నాం అనుకోండి, ఎక్కడ తీసుకొని అవి మీరు కలిపితే ఏ విధంగా వస్తాయంటే అంతరంగానే వస్తాయి. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఇది అంతరంగా ఉంది, ఇది అంతరంగా ఉంది. ఇక్కడ తీసుకున్నప్పుడు ఈ 2 కలిపామనుకోండి, ఏమైంది? బయటకు వచ్చేది. సో ఈ విధంగా బయటకు వచ్చింది కాబట్టి ఇది ఎటువంటి షడ్భుజం అవుతుందంటే పుటాకార షడ్భుజం అవుతుంది. ఇది ఎటువంటి షడ్భుజం అవుతుందంటే కుంభాకార షడ్భుజం అవుతుంది. ఓకే, సో జస్ట్ కుంభాకార పుటాకార షడ్భుజం తేడా ఏంటంటే, కుంభాకార అంటే ఆ లోపల ఏమైనా 2 బిందువులు తీసుకోండి, లేదంటే కర్ణాలు అనుకోండి, కర్ణాలు కలపండి, ఏమైనా 2 కర్ణాలు కలిపితే ఆ కర్ణాలు అనేవి అంతరంగా వస్తాయి. వీటికి కర్ణాలు కానీ తీసుకున్నట్లయితే, కర్ణం అంటే ఏంటండి? మనం తీసుకున్న శీర్షం నుండి ఎదుటి శీర్షానికి కలపాలి మనం. దీనికి ఎదుటి శీర్షం ఏంటి? ఇదొక కర్ణం, ఇదొక కర్ణం, ఇదొక కర్ణం. అంటే 3 కర్ణాలు. ఈ కర్ణం లోపలే ఉంది, ఈ కర్ణం కూడా లోపలే ఉంది, కానీ ఈ కర్ణం వచ్చేసరికి బయటకు వస్తుంది. అంటే కర్ణం కూడా బయటకు వచ్చే సందర్భాలు కూడా అవి ఎటువంటి పటాలు అవుతాయి అంటే పుటాకార పటాలను అవుతాయి. పుటాకార షడ్భుజి లేదా పుటాకార బహుభుజి ఏదైతే. అయితే ఒక చెప్పండి, ఇదేంటన్నా పుటాకార చతుర్భుజంలో కోణం అనేది 3 కోణాలు అల్ప కోణాలు అయి ఉండొచ్చు, ఒక కోణం మాత్రం 180 కంటే ఎక్కువ ఉంటుందని చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక పుటాకార చతుర్భుజం కదా, దీంట్లో ఈ కోణం అనేది ఎంత ఉంటుందంటే 180 కంటే ఎక్కువ ఉంటుందని చెప్తాను. అంటే పరావర్తన కోణం. పుటాకార చతుర్భుజంలో ఒక కోణం పరావర్తన కోణం అవుతుంది. సేమ్ అదేవిధంగా పుటాకార బహుభుజంలో కూడా ఒక కోణం అనేదేమో పరావర్తన కోణం ఉంటుంది. అంటే 180 కంటే ఎక్కువ ఉంటుంది ఆ కోణం. మిగిలిన కోణం ఎలాగుంది? 180 కంటే తక్కువ ఉంది, లేదా 90 ఉంది, 90 కంటే తక్కువ ఉంది. ఒక కోణం మాత్రం ఖచ్చితంగా ఏ విధంగా ఉంటుందంటే పరావర్తన కోణం అవుతుంది. అంటే 180 కంటే ఎక్కువ, 360 కంటే తక్కువ, వాటి మధ్యలో ఉంటుంది. అది పుటాకార చతుర్భుజానికైనా పుటాకార బహుభుజికైనా. ఓకే, ఇదంతా మనకి బేసిక్ అండి. ఒకదాని ఒకటి లింకప్ ఉంటుంది. బట్ చతుర్భుజాలు చెప్పిన కాన్సెప్ట్ మనం గుర్తున్నట్లయితే ఇది ఈజీగా గుర్తుంటుంది. ఓకే ఓకే, అయితే ఇక్కడ ఫస్ట్ దీని మీద మనకి ప్రశ్న ఏదైనా పడుతుంటుంది అంటే, మనకి ఇక్కడ బహుభుజాలు ఏమున్నాయండి? భుజాలు ఉన్నాయి, కోణాలు ఉన్నాయి, అలాగే కర్ణాలు కూడా ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని తీసుకోండి, ఇదొక కర్ణము, ఇదొక కర్ణము, ఇదొక కర్ణం. ఒక ఎన్ని కర్ణాలు అయ్యింది? 3 కర్ణాలు. ఓకే, ఏది? ఈ బిందువు నుంచి 3 కర్ణాలు అయ్యింది. నెక్స్ట్ ఈ బిందువు నుంచి దీనికి కలిపాను, దీనికి కలిపాను, కానీ ఈ పక్కన దాన్ని కలపలేదు. ఎందుకు కలపలేదంటే, ఇక్కడి నుంచి ఇక్కడ కలిపామనుకోండి ఏమొస్తుంది తెలుసా? ఈ భుజమే వస్తుంది.
అది భుజం అవుతుంది కానీ కర్ణం అవ్వదు కదా. కర్ణం అనేది ఏ విధంగా ఉండాలి? అంతరంగా ఉంది. నెక్స్ట్ ఇక్కడి నుంచి ఇక్కడ కలిపినప్పుడు కూడా కలపచ్చు, ఇది ఈశ్వరం కూడా కలపచ్చు. అప్పుడు కలిపినప్పుడు కూడా ఏమవుతుంది? భుజం అవుతుంది, కర్ణం అవుతుంది. అంటే ఈ శీర్షం నుండి ఇక్కడికి 3 కర్ణాలు అండి. మరి ఇక్కడి నుంచి ఎన్ని కర్ణాలు అవుతాయండి? ఇక్కడి నుంచి 1, 2, 3. మరి ఇక్కడి నుంచి ఎన్ని అవుతాయండి? 1, 2. మరి ఇక్కడి నుంచి ఇక్కడికి అవ్వదు. ఎందుకంటే అవ్వదంటే ఆల్రెడీ ఇక్కడి నుంచి ఇక్కడ గీసాం కాబట్టి. ఓకే, సో ఆ విధంగా మనకి ఒక బహుభుజిలో కర్ణాలని గీయచ్చు. ఆ కర్ణాల సంఖ్య ఎంత అడుగుతుంటారు ఫస్ట్ క్వశ్చన్. అంటే షడ్భుజిలో గల కర్ణాల సంఖ్య, లేదా అష్టభుజిలో గల కర్ణాల సంఖ్య, లేదా నవభుజిలో, లేదా 12 భుజాల గల క్రమ షడ్భుజి అంటారు, క్రమ బహుభుజి అంటారు, లేదా బహుభుజి అంటారు. 12 భుజాలు గల బహుభుజిలో కర్ణాల సంఖ్య. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. కర్ణాల సంఖ్య అని అడిగితే ఏం చేయాలి తెలుసా? n ఇంటూ n-3/2. ఇక్కడ n అంటే ఏంటంటే మనకి ఇచ్చిన పటంలో ఎన్ని భుజాలు అయితే ఉంటాయో ఆ సంఖ్య. ఎన్ని ఉన్నాయి? ఇక్కడ మనకి 12 ఉన్నాయి కాబట్టి 12 ఇంటూ 12 - 3 ఎంత అవుతుందండి? 9 అవుతుంది. బై 2. 2 1 2 6 6 9 ఎంత అండి? 54. అంటే 12 భుజాలు గల ఒక పటంలో 12 భుజాలు గల ఒక బహుభుజులు ఎన్ని కర్ణాలు గీయచ్చు అంటే 54 కర్ణాలు గీయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ షడ్భుజి తీసుకుందాం. షడ్భుజి అంటే ఎంత అండి? 6 కదా. అంటే 6 భుజాలు ఉండే పటంలో మనం ఎన్ని కర్ణాలు గీయచ్చు? తీసుకోండి. n అంటే ఏంటండి? 6. 6 - 3 అంటే 3/2. 2 1 2 3. 3 3 ఎంతండి? 9. అంటే ఎన్ని వచ్చాయి? 9 కర్ణాలు వచ్చాయి. సో ఆ విధంగా మనం ఇక్కడ ప్రతిదీ కూడా ఈ విధంగా గీచి కౌంట్ చేయడం కష్టం కాబట్టి ఈజీగా గుర్తుపెట్టుకోవడం అంటే ఈ ఫార్ములా గుర్తుపెట్టుకుంటే చాలు. n ఇంటూ n-3/2. మనకు ఒక ఫార్ములా ఉంటుంది, n ఇంటూ n+1/2 ఉంటుంది. ఓకే, సో ఈ ఫార్ములా మనము +1 బదులు అంటే -3 తీసుకుంటాం అంతే కాదు. అది మొదటి n సాధు సంఖ్య ఫార్ములా. అది అంటే జస్ట్ దాంతో కంపేర్ చేసుకుని గుర్తుపెట్టుకోండి చాలు. n ఇంటూ n-3/2 ఇది దేనికి ఫార్ములా అంటే క్రమ బహుభుజులు అవ్వచ్చు, లేదా బహుభుజి అవ్వచ్చు. అక్కడ బహుభుజన్న క్రమ బహుభుజన్న దీన్ని యూజ్ చేయాలి మీరు. ఏమంటారంటే బహుభుజిలో కర్ణాల సంఖ్య అడిగినట్లయితే n ఇంటూ n-3/2. కొన్ని సందర్భాలు ఏం చేస్తుందంటే ఒక బహుభుజిలో 54 కర్ణాలు గీయవచ్చు. ఒక బహుభుజిలో 54 కర్ణాలు గీయవచ్చు. అయినా ఆ బహుభుజి యొక్క భుజాల సంఖ్య అంటారు. మనకి ఇక్కడ ఫార్ములా ఏంటండి? n ఇంటూ n-3/2. ఇది ఒక బహుభుజిలో మనం ఎన్ని కర్ణాలకి గీస్తామో దానికి ఫార్ములా. అంతే కదా, ఇది కర్ణాల యొక్క ఫార్ములా. మనకి ఎన్ని కర్ణాలు ఇచ్చాడు? ఇక్కడ 54 కర్ణాలు ఇచ్చాడు. ఇప్పుడు n ఇంటూ n-3/2 54 ఈక్వల్ తీసుకోండి. అప్పుడు n ఇంటూ n-3 ఎంత అవుతుందండి? ఇక్కడ 2 భాగిస్తుంది, అవతల వైపు అయితే గుణిస్తుంది. సో 2 54లో 108. అంటే ఇక్కడ చాలా మంది చేసే పొరపాటు ఏంటంటే n ఇంటూ n-3 అంటే n ఇంటూ n -3n అని రాస్తారు. తర్వాత ఈ 108 అనేదేమో ఈక్వల్ వచ్చేసి -108 0. ఒక వర్గ సమీకరణం వస్తుంది, దాన్ని సాధిస్తారు. అంత అవసరం లేదు, కొంచెం లాజిక్ గాలి చూద్దాం. ఇక్కడ మనం n ఇంటూ n-3 54 అంటారు. అంత 108. అంటే 2 సంఖ్యలు గుణిస్తే 108 రావాలి. అందులో ఒక సంఖ్య ఇంకొక సంఖ్య కంటే ఏ విధంగా ఉండాలి? ఈ సంఖ్య ఏ విధంగా ఉంది? దీనికంటే 3 తక్కువగా ఉంది. సో అటువంటిది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 108 అనేది ఏ సందర్భం వస్తుంది చూడండి. 108 అనేది 2 54 2 27 3 9 3 3. అంటే 2 సంఖ్యలు గుణించాలి. ఇక్కడ ఇదే తీసుకోండి. 2 సంఖ్యలు గుణించాలి. ఆ 2 సంఖ్యల్లో ఒక సంఖ్య ఇంకొక సంఖ్య కంటే, అంటే ఈ రెండు డిఫరెన్స్ ఏ విధంగా ఉండాలంటే 3 ఉండాలి డిఫరెన్స్. అటువంటి చూడండి, 3 3 9, 2 4 4 3 12. అంటే 12 9. 12కి 9 మధ్య డిఫరెన్స్ ఎంత అండి? 3. అంటే సరిపోయింది. అంటే n బదులు ఎంత తీసుకోవచ్చు? మనం 12 తీసుకోవచ్చు. n-3 బదులు ఎంత తీసుకోవచ్చు అండి? 9 తీసుకోవచ్చు. అప్పుడు n విలువ ఎంత వచ్చింది? 12 వచ్చింది. కాబట్టి n అంటే ఏంటండి? మనం తీసుకునే లేదా మనకి అడిగిన ఆ బహుభుజిలో భుజాల సంఖ్య.
ఎంత అవుతుందంటే 12 అనేది అవుతుంది. ఇప్పుడు ఇంకోటి తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకుందాం. 6 తీసుకుంటే 9 వచ్చాయి కదా. ఒక బహుభుజిలో కర్ణాల సంఖ్య 9 అయినా ఆ బహుభుజిలో కూడా భుజాల సంఖ్య సేమ్ n ఇంటూ n మైనస్ 3/2 ఈజ్ ఈక్వల్ టు 9 ఈక్వల్ చేయడం. ఈ 2 ఇక్కడ ఏం చేస్తుంది, భాగిస్తుంది. ఈజీ కూడా వెళ్తే గుణించాలి. అప్పుడు ఇది మొత్తం ఎంత అవుతుందంటే ఈజ్ ఈక్వల్ టు 18 అవుతుంది. అంటే రెండు సంఖ్యలు గుణిస్తే 18 రావాలి. అందులో ఒక సంఖ్య ఇంకొక సంఖ్య కంటే 3 తక్కువ అవ్వాలి. మనకి 18 ఎప్పుడు వస్తుంది చూడండి. ఇప్పుడు వస్తుంది చూడండి. ఒక 18 వస్తుంది, 2 9 వస్తుంది, నెక్స్ట్ 3 6 వస్తుంది, నెక్స్ట్ 6 3 వస్తుంది, నెక్స్ట్ ఇంకా 9 2 వస్తుంది. ఓకే, సో ఈ విధంగా వస్తుంది. దీంట్లో 9కి 2కి మధ్య డిఫరెన్స్ ఎంత అండి, 3 ఉండాలి ఖచ్చితంగా. n-3 n-3 ఇది n ఉంది, n-3 అంటే దానికంటే 3 తక్కువ ఉండాలి సంఖ్య అనేది. 9 2 ఇది 9 ఉంది, ఇది 2 ఉంది. వీటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది, 7. అంటే ఇది కాదు. వీటి మధ్య డిఫరెన్స్ ఎంత అండి, 3. వీటి మధ్య డిఫరెన్స్ ఎంత అండి, 3. వీటి మధ్య డిఫరెన్స్ ఎంత అండి, 7. వీటి మధ్య డిఫరెన్స్ ఎంత అండి, 17. 18 కూడా అవుతుంది. అయితే మనకి డిఫరెన్స్ ఎంత ఉండాలి, 3 రావాలి. అంటే ఏమవ్వాలి అక్కడ 3 6 6 3 ఏదైనా ఒకటే. అది ఇక్కడ 6 తీసుకోవాలో 3 తీసుకోవాలో చూసుకుంటున్నాం. మొదటి n, తర్వాత n-3 అంటే ఇది పెద్దది ఉండాలి, దాంట్లో చిన్నది ఉండాలి. n-3 అంటే చిన్నది, పెద్దది 6, n-3 చిన్నది అంటే 3. అంటే n బదులు ఎంత వచ్చింది, 6 వచ్చింది. కాబట్టి కర్ణాల సంఖ్య 9 అయినప్పుడు దాని యొక్క భుజాల సంఖ్య ఎంత అవుతుందంటే 6 అనేది అవుతుంది. ఓకే, సో మొత్తంగా నేను గుర్తుపెట్టుకోవాలంటే కర్ణాల సంఖ్య ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి, n ఇంటూ n-3/2. చాలా చాలా ఇంపార్టెంట్ అది. మనకి అది సిలబస్లో లేకపోయినప్పటికీ కూడా అడగడానికి అవకాశం ఉంది. ఇదనే కాదు, ఇది ఈ ఎగ్జామ్ కాకపోయినా సరే ఇంకొక ఎగ్జాంపుల్ యూజ్ అవుతుంటుంది. చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు మనకి ఒక త్రిభుజంలో 3 కోణాలు ఉంటే ఆ 3 కోణాలు మొత్తం ఎంత అవుతుందండి, ఎంత అవుతుంది, 180 అవుతుంది. ఒకవేళ చతుర్భుజంలో 4 కోణాలు ఉంటే 4 కోణాలు మొత్తం ఎంత అవుతుందండి, 360 డిగ్రీలు అవుతుంది. మనం చతుర్భుజంలో 5 కోణాలు ఉన్నాయి. మరి ఆ 5 కోణాల యొక్క మొత్తం ఎంత, చతుర్భుజం కాదు, ఒక బహుభుజంలో 6 భుజాలు ఉన్నాయి. వాటిలో ఉండే కోణాలు మొత్తం ఎంత, 7 భుజాలు ఉంటే వాటిలో ఉండే కోణాలు మొత్తం ఎంత. చూడండి ఇక్కడ ఇది ఒక షడ్భుజి. ఓకే, సో దీంట్లో మాకు ఎన్ని కోణాలు ఉన్నాయండి, 6 కోణాలు ఉన్నాయి. ఇదొక కోణం, ఇదొక కోణం, ఇదొక కోణం, ఇదొకటి, ఇదొకటి, ఇదొకటి. మనకి ఇక్కడ చూడండి 4 భుజాలు సమానంగా ఉండే చతుర్భుజంలో అవని, లేదా 4 భుజాలు వేరే వేరేగా ఉండే చతుర్భుజం అవని. 4 భుజాలు సమానంగా ఉంటే ఏంటండి, అది దీర్ఘ చతురస్రం. 4 భుజాలు వేరు వేరుగా ఉంటే అది ఒక చతుర్భుజం. దీంట్లో 4 కోణాలు మొత్తమైనా, లేదా దీంట్లో 4 కోణాలు మొత్తమైనా ఎంత అవుతుంది, 360 డిగ్రీస్ అవుతుంది. అలాంటప్పుడు షడ్భుజులు అయినా క్రమ షడ్భుజులు అయినా ఆ లోపల ఉండే 6 కోణాలు మొత్తం అంతా కానీ ఒకటే అవ్వాలి కదా. అయితే ఇక్కడ నేను తీసుకున్నానంటే ఒక క్రమ షడ్భుజం తీసుకున్నాను. క్రమ షడ్భుజం అంటే 6 భుజాలు సమానంగా ఉంటాయి, అలాగే 6 కోణాలు కూడా సమానంగా ఉంటాయి. ఓకే, ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ఒక్కొక్క కోణం కొంచెం కొంచెం పొడిగిస్తున్నాను నేను. ఇక్కడ ఒక లైన్ మీద ఒక బిందువు వద్ద ఈ మొత్తం కోణం ఎంత అవుతుందండి, 180 డిగ్రీలు అవుతుంది. ఇప్పుడు ఇది సగము, ఇది కొంచెం పొడిగించింది కాబట్టి ఇది మొత్తం అవుతుంది. అంటే ఈ మొత్తం ఎంత అవ్వాలి, 180 డిగ్రీస్ అవ్వాలి. ఈ మొత్తం ఎంత అవ్వాలి, 180 డిగ్రీస్ అవ్వాలి. ఈ మొత్తం ఎంత అవ్వాలండి, 180 డిగ్రీస్ అవ్వాలి. ఈ మొత్తం 180, నెక్స్ట్ ఈ మొత్తం 180, ఈ మొత్తం పోతుందా 180, 1 2 3 4 5 6, 1 2 3 4 5. అంటే మనం ఇక్కడ బయట పొడిగించాం. బయట పొడిగించినప్పుడు అంతర కోణము, ఇది బాహ్య కోణము. ఒక అంతర కోణము ఒక బాహ్య కోణం కలిసి ఎంత ఏర్పడింది, 180 డిగ్రీలు ఏర్పడింది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే క్రమ షడ్భుజి అవని, క్రమ పంచభుజి అవని, క్రమ అష్టభుజి అంటే ఎన్ని భుజాలు ఉన్నప్పటికీ కూడా అంతర కోణం, దానికి అంతర కోణము బాహ్య కోణము, అంతర కోణం అలాగే బాహ్య కోణం మొత్తం ఎంత అవుతుందంటే 180 డిగ్రీస్ అవుతుంది. ఒక 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 అంతర కోణము, ఒక 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 బాహ్య కోణం, ఒక అంతర కోణము ఒక బాహ్య కోణం మొత్తం ఎంత అవుతుందంటే 180 డిగ్రీస్ అవుతుంది.
ఓకే, అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీకు చెప్పాను నేను దేంట్లో త్రిభుజం అవని, చతుర్భుజం అవని, చతుర్భుజం అంటే అంతకంటే ఎక్కువ అవని, అంటే 3 భుజాలు ఉన్నాయి, 4 భుజాలు ఉన్నాయి, 4 కంటే ఎక్కువ భుజాలు ఉన్నాయి. ఎన్ని భుజాలు ఉన్నప్పటికీ కూడా ఆ భుజాలతో ఏర్పడిన పటం యొక్క బాహ్య కోణాల మొత్తం అనేది ఎప్పుడూ కూడా ఎంత ఉంటుందని చెప్పుకున్నాం? 360 డిగ్రీస్ ఉంటుందని చెప్పుకున్నాం. అంటే త్రిభుజంలో బాహ్య కోణాలు ఈ కోణము, ఈ కోణం, ఈ కోణం, ఈ 3 కోణాలు మొత్తం కలిపితే మనకి 360 అవుతుంది. అలాగే చతుర్భుజంలో ఈ కోణం బాహ్య కోణం, ఈ కోణం బాహ్య కోణం, ఈ కోణం బాహ్య కోణం, ఈ కోణం బాహ్య కోణం, ఈ 4 బాహ్య కోణాలు కలిపితే 360 డిగ్రీస్ అవుతుంది. అలాగే పంచభుజ తీసుకున్న అంటే 5 భుజాలతో ఒక పటం తీసుకున్న దానిలో ఉండే బాహ్య కోణం మొత్తం కూడా ఎంత అవుతుందంటే 360 అవుతుంది. 6 భుజాలతో తీసుకున్న బాహ్య కోణం మొత్తం 360 అవుతుంది. మరి ఇక్కడ ఈ 6 కోణాలు చూడండి, బాహ్య కోణం 1, బాహ్య కోణం 2, 3, 4, 5, 6 ఇవన్నీ కూడా బాహ్య కోణాలే. ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 6 బాహ్య కోణాలు ఉన్నాయి. ఈ 6 బాహ్య కోణాలు మొత్తం అంటే 1 + 2 + 3 + 4 + 5 + 6 అంటే ఈ కోణాల పేర్లు. ఈ 6 కోణాలు మొత్తం బాహ్య కోణాలే కదా, అవి మొత్తం కలిపి మనకి ఎంత అవుతుంది? 360 డిగ్రీస్ అవుతుంది. చెప్పాను మీకు 4, 5, 6, 7, 8 ఎన్ని భుజాలు ఉన్నప్పటికీ కూడా అంతర కోణం విలువది మారచ్చేమో కానీ బాహ్య కోణం విలువది, బాహ్య కోణం మొత్తం అనేది ఎప్పుడు కూడా 360 ఉంటుంది, అది మారుతుంది. ఓకే, ఇప్పుడు మనకి ఈ 6 కోణాలు ఏంటండి? 6 కోణాలు కూడా సమాన కోణాలు. ఎందుకు? క్రమబుద్ధి కదా, క్రమ షడ్భుజి కాబట్టి ఈ 6 బాహ్య కోణాలు కూడా సమానంగా ఉంటాయి. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఒకదాన్ని ఎక్స్ అనుకున్నాం అనుకోండి, అన్ని కూడా ఎక్స్ అవుతాయి కాబట్టి 6x గా తీసుకుంటున్నాను నేను. 360 x = 360/6. 6 1 6, 60. అంటే x విలువ ఎంత వచ్చిందండి? 60 వచ్చింది. x అంటే ఏంటి? బాహ్య కోణం, అంటే ఇది 60, బాహ్య కోణం 60. మరి మనకి ఇక్కడ బాహ్య కోణము, అంతర కోణము ఈ మొత్తం కలిపి మనకి ఎంత అవుతుందని చెప్పుకున్నాం? 180 అవుతుందని చెప్పుకున్నాం కదా. ఇక్కడ పటంలో మీకు కనిపిస్తుంది 180. కాబట్టి ఇది 60 అయితే లోపల ఈ కోణం ఎంత అవుతుందండి? 120 డిగ్రీస్ అవుతుంది. అంటే 6 భుజాలు అంటే క్రమ షడ్భుజి యొక్క అంతర కోణం, ఒక అంతర కోణం ఎంత అవుతుందంటే 120 డిగ్రీలు అవుతుంది. అటువంటి ఎన్ని అంతర కోణాలు ఇక్కడ? 1, 2, 3, 4, 5, 6 6 అంతర కోణాలు ఉన్నాయి. అంటే ఒక అంతర కోణం 120 డిగ్రీలు అయితే 6 అంతర కోణాలు కాబట్టి 6 12, 6 0 0, 6 12 72. అంటే క్రమ షడ్భుజి యొక్క అంతర కోణాల మొత్తం ఎంత అవుతుందంటే 720 డిగ్రీలు అవుతుంది. ఎంత అవుతుంది? 720 డిగ్రీలు. గుర్తుపెట్టుకోండి, 6 భుజాలు సమానంగా ఉంటుందని క్రమ షడ్భుజి అంటాము. దాని యొక్క ఒక బాహ్య కోణం ఎంత అవుతుందంటే 60 డిగ్రీస్ అవుతుంది. ఒక అంతర్కోణం ఎంత అవుతుందంటే 120 డిగ్రీస్ అవుతుంది. మొత్తం అంతర్కోణం మొత్తం ఎంత అవుతుందంటే 70 డిగ్రీస్ అవుతుంది. ఓకే, ఎక్స్ప్లెయిన్ కాబట్టి అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు అవసరం లేదంతా కూడా. జస్ట్ మీకు ఫార్ములా చెప్తాను, ఫార్ములా గుర్తుపెట్టుకొని చాలు. ఏంటంటే ఇక్కడ మనకి ఫార్ములా n - 2 × 180. ఏంటంటే n మైనస్ అంటే n మైనస్ అంటే అర్థం ఏంటంటే మనకి ఎన్ని భుజాలు ఇస్తాడో అన్ని భుజాల్లో ఒక 2 తగ్గించండి. ఫర్ ఎగ్జాంపుల్ 6 భుజాలతో ఏర్పడిన క్రమ షడ్భుజి యొక్క అంతర్కోణం మొత్తం అడిగాడు ఇక్కడ. దీనికి 2 తగ్గించింది ఎంత అవుతుంది? 4. సో 4 × 180 గుణించుద్దు ఎంత వస్తుంది చూడండి. 4 0 0 18 72. అంటే ఏం చేసి ఇక్కడ ఇది 6 4 అయింది. ఏ విధంగా? 6 - 2 అంటే ఇది n. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 7 తీసుకుందాం. 7 భుజాలతో ఏర్పడిన క్రమ బహుభుజి యొక్క అంతర్కోణం మొత్తం 7 కాబట్టి 2 తగ్గించింది ఎంత అవుతుంది? 5 × 180 900. ఒకవేళ 9 భుజాలు తీసుకుందాం. 9 భుజాలు ఉంటే ఆ క్రమ బహుభుజి యొక్క అంతర్కోణం మొత్తం ఎంత అవుతుంది? 9 నుండి తగ్గించింది ఎంత అవుతుంది? 7. 7 × 180 అంటే ఎంత అవుతుంది? 7 0 756, 5, 7 1 7 5, 12 అంటే 1260. ఓకే, సో ఈ విధంగా. సో 9 భుజాలు ఉంటే ఎంత వచ్చింది? 1260. సో 9 భుజాలు ఉండే క్రమ నవభుజి యొక్క అంతర కోణాలు మొత్తం ఇక్కడ ఎంత అవుతుందంటే 1260 డిగ్రీలు అవుతుంది. అయితే మీకు డౌట్ రావచ్చు, మనకి ఇక్కడ ఏమి అడిగాడు? అంతర్కోణం మొత్తం పెట్టాం. మరి మనకు ఒక సందర్భంలో ఒక అంతర్కోణం ఎంత అడుగుతుంటారు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక త్రిభుజంలో 3 కోణాల మొత్తము కూడా 180 డిగ్రీలు. అది ఎటువంటి త్రిభుజం? క్రమ త్రిభుజం. క్రమ త్రిభుజం అంటే అర్థం ఏంటి? 3 భుజాలు సమానం, 3 కోణాలకు సమానమైతే ఆటోమేటిక్గా 3 భుజాలు సమానమైతే 3 కోణాలకు సమానమైనప్పుడు ఒక్కొక్క కోణం విలువ ఎంత అవుతుందండి? 60 డిగ్రీలు, 60 డిగ్రీలు, 60 డిగ్రీలు అవుతుంది. ఇప్పుడు వస్తుందో చూద్దాం ఒకసారి.
ఇక్కడ మనకి ఎన్ని భుజాలు ఉన్నాయి? 3 భుజాలు ఉన్నాయి. మనకి ఆ త్రిభుజంలో 3 కోణాల మొత్తం ఎంత అయిందండి ఇక్కడ? 180 degrees అయింది. ఆ మొత్తం కోణాన్ని, ఆ మొత్తం అంతర కోణాల యొక్క మొత్తం విలువని భుజాల సంఖ్యతో భాగించండి. 3 ఒకట్లు 3 6లు 18 0 అంటే 60. అంటే మొత్తం అంతర కోణాల మొత్తాన్ని మనము 3తో కానీ భాగిస్తే, అంటే మొత్తం అంతర కోణాల మొత్తాన్ని మనము భుజాల సంఖ్యతో కానీ భాగిస్తే ఏమొస్తుంది? ఒక్కొక్క అంతర కోణం విలువ వస్తుంది. ఇక్కడ 720 డిగ్రీలు ఉంది. ఇదేంటిది? 6 భుజాలు ఉన్న క్రమ షడ్భుజ యొక్క అంతర కోణాలు మొత్తం. మరి ఒక అంతరకోణం ఎంత అవుతుందండి? ఏం లేదు, ఆ అంతరకోణం మొత్తాన్ని ఈ భుజాల సంఖ్యతో, ఏంటి భుజాల సంఖ్యతో కానీ భాగిస్తే ఒక అంతరకోణం విలువ వస్తుంది. భుజాల సంఖ్య ఎంత అండి? 6 కదా, 6తో భాగించండి. 6 ఒకట్లు 6 120. అంటే 6 భుజాలు ఉండే ఒక క్రమ షడ్భుజి యొక్క ఒక్క అంతరకోణం విలువ ఎంత అంటే 120 డిగ్రీలు. అలా కాకుండా అంతరకోణాల మొత్తం అంటే 120 డిగ్రీలు. ఏం చేస్తాం? ఎన్ని భుజాలు ఇస్తాడో అన్ని భుజాలకి 2 తగ్గించి 120 గురించింది. 7 ఇస్తే 7 - 2 అంటే ఎంత అవుతుంది? 5 × 120. 9 ఇస్తే 9 - 2 అంటే 9 - 2 ఇది 7 - 2 ఇది 6 - 2. ఒకవేళ n భుజాలు ఇస్తే n భుజాలు ఉండే ఒక క్రమ బహుభుజి యొక్క అంతర కోణం మొత్తం ఏమవుతుందండి? ఇక్కడ ఏం చేస్తాం? 9 ఇస్తే 2 తగ్గించాం, 7 ఇస్తే 2 తగ్గించాం, 6 ఇస్తే 2 తగ్గించాం. మరి n ఇచ్చేటట్టు ఏం చేయాలి? n కి 2 తగ్గించండి. n - 2 ఇంటూ ఏం చేసిన 180తో గురించాం కాబట్టి ఇంటూ 180. అంటే n భుజాలు గల ఒక క్రమ బహుభుజి యొక్క అంతర కోణాల మొత్తానికి సూత్రం ఏంటంటే n - 2 ఇంటూ 180 డిగ్రీస్. అయితే కొన్ని సందర్భాల్లో మనకి ఒకవేళ క్వశ్చన్ జరిగింది అనుకోండి, ఏంటనేసి ఒక n భుజాలు గల క్రమ బహుభుజి యొక్క అంతర కోణాల మొత్తం అనేది ఆప్షన్ లో ఇది కానీ లేకపోతే ఏం చేయాలి? ఇది లేకపోతే ఆప్షన్ ఇంకోటి ఉంటుందండి, ఏంటంటే 2n - 4 ఇంటూ 90. ఇదేనా ఉంటుంది, ఇదేనా ఉంటుంది. ఇది ఎలా వచ్చింది? ఇక్కడ మనకి 180 ఉంది కదా, ఈ 180 నేను 2 × 90గా రాస్తానండి. రైట్ కదా, 2 × 90 అన్న 180 ఒకటే. ఇప్పుడు 2 ఏంటంటే 2 × n 2n, 2 × 2 4. అంటే ఈ 2 తోటి ఈ లోపల ఉన్న ఈ 2కి గుణిస్తాను. 2 × n అంటే 2n వస్తుంది, 2 × 2 అంటే 4 వస్తుంది. అంటే 2n - 4 అయిపోయింది. ఇంకేం మిగిలింది? 90 మిగిలింది. అంటే 2n - 4 ఇంటూ 90 అన్న n - 2 ఇంటూ 180 అన్న ఒకటే. అందుకే n భుజాలు గల క్రమ బహుభుజి యొక్క అంతర కోణాల మొత్తానికి సూత్రం ఏమవుతుందంటే n - 2 ఇంటూ 180 అని అవుతుంది, లేదా 2n - 4 ఇంటూ 90 అని అవుతుంది. ఒకవేళ క్వశ్చన్ అడిగితే ఆప్షన్లో ఈ 2 ఏదో పెట్టచ్చు, ఏదంటే పెట్టచ్చు. అలా కాకుండా భుజాల సంఖ్య ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్రమ బహుభుజిలో 15 భుజాలు ఉన్నాయి. దాని యొక్క అంతర కోణం మొత్తం అడిగాడు అనుకోండి, ఏం చేస్తారు? 15 భుజాలు అంటే దాన్ని నేను తగ్గించేయండి, ఎంత అవుతుంది? 13. ఇంకేం చేయాలి? 180. 0 11 104 11 13 10 23. అంటే 13 భుజాలు ఉండే క్రమ బహుభుజి యొక్క అంతర కోణం మొత్తం ఎంత అవుతుందంటే 2340. ఓకే, ఇది మనకి ఇక్కడ అంతర కోణం మొత్తం. మరి ఒక అంతర కోణం కావాలంటే ఆ అంతర కోణాల మొత్తాన్ని మనము భుజాల సంఖ్యతో భాగించాలి. 13 భుజాలు కాబట్టి 13. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, 7 భుజాలు ఉండే క్రమ షడ్భుజి యొక్క సప్తభుజి యొక్క అంతర కోణం మొత్తం ఎంత వచ్చిందండి? 900 వచ్చింది. అంతేనా? మరి ఒక అంతర కోణం ఎంత అవుతుంది ఇక్కడ? చూడండి, 900/7. 7 ఒకట్లు 7 2 0 7 7 1 7 4 0 7 5 35 5 0 7 49 దగ్గర 157 పాయింట్స్ అంతా వస్తుంది. 5 భుజాలు తీసుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్. 5 భుజాలు ఉండే ఒక క్రమ పంచభుజి, 5 భుజాలు పంచభుజ అంటాం కదా, 5 భుజాలు ఉంటే ఆ పంచభుజికి యొక్క అంతర కోణం మొత్తం చూద్దాం. ఏమవుతుందండి? భుజాల సంఖ్యకి 2 తగ్గించాలి అంటే ఎంత అవుతుంది? 3 అవుతుంది. 3 × 180 ఎంత అవుతుంది? 540 డిగ్రీలు. అంటే 5 భుజాలు ఉండే క్రమ పంచభుజి యొక్క అంతర కోణాల మొత్తం ఎంత అవుతుందంటే 540. మరి ఒక అంతర కోణం ఏమవుతుంది? ఒక అంతర కోణం అంటే ఏం చెప్తాం మనము? ఆ అంతర కోణం మొత్తాన్ని మనము భుజాల సంఖ్యతో భాగించాలి. 5 ఒకట్లు 5 108. అంటే ఒక అంతర కోణం విలువ ఎంత అవుతుందంటే 108 డిగ్రీలు అవుతుంది. మరి ఒక బాహ్య కోణం విలువ ఎంత అవుతుందండి?
మనకి మొత్తం మనకి ఒక అంతర్కోణం కంటే ఏం చేసాము, అంతర్కోణాల మొత్తాన్ని మనము భుజాల సంఖ్యతో భాగించాం. మరి ఒక బాహ్య కోణం కావాలంటే ఏం చేయాలి, బాహ్య కోణాల మొత్తాన్ని మనం భుజాల సంఖ్యతో భాగించాలి. బాహ్య కోణాల మొత్తం ఎంత అండి చెప్పండి, త్రిభుజం అవని, చతుర్భుజం అవని, పంచభుజి, అష్టభుజి, దశభుజి ఎన్ని అవని సరే దాని యొక్క బాహ్య కోణాల మొత్తం ఎంత అవుతుందంటే 360 degrees అవుతుందని చెప్పుకున్నాము. ఆ 360 degrees మనము భుజాల సంఖ్యతో కనుక భాగించినట్లయితే బాహ్య కోణం మీద వస్తుంది. కాబట్టి చూడండి ఇక్కడ 360 నేను 5తో భాగిస్తున్నాను. మనకి ఇక్కడ అంతర్కోణం విలువ ఎంత వచ్చిందండి, 108 వచ్చింది. మరి బాహ్య కోణం విలువ ఎంత రావాలి, ఎంత రావాలండి, 72 degrees రావాలి. ఎందుకు 72 రావాలి, అంతర్కోణము బాహ్య కోణము ఈ రెండు కలిపితే మనకి 180 degrees అవ్వాలి చెప్పుకున్నాం కదా. సో దాన్ని బట్టి కానీ చూడండి ఇక్కడ 5 1 5 ఏళ్ళు 35 1 0 అంటే 10 5 ఏళ్ళ 10 అంటే 70 వచ్చిందా. అంటే ఇక్కడ మనం నేర్చుకున్న కాన్సెప్ట్ ఏంటంటే క్రమ బహుభుజుల్లో ఫస్ట్ది కర్ణాల సంఖ్య, రెండవది అంతర్కోణాల మొత్తం, మూడవది ఒక్క అంతర్కోణం. మనకి ఇక్కడ ఒక్క అనకుండా ఒక్కొక్క అంటాడు, ఒక్కొక్క అంతర్కోణం అన్నది తేడా. ఒక్కొక్క అంతర్కోణం అంటే ఏం చేయాలి, అంతర్కోణాల మొత్తాన్ని మనం భుజాల సంఖ్యతో భాగించాలి. నెక్స్ట్ నాలుగోది భుజాల సంఖ్య. భుజాల సంఖ్య ఏం చేసుకుంటుందంటే మనకి కర్ణాల సంఖ్య ఇస్తాడు, భుజాల సంఖ్య కనుక్కోమంటాడు. అంతర్కోణాలు మొత్తం ఇస్తాడు, భుజాల సంఖ్య కనుక్కోమంటాడు. ఒక్కొక్క అంతర్కోణం ఇస్తాడు, భుజాల సంఖ్య కనుక్కోమంటాడు. లేదా భుజాల సంఖ్య ఇస్తాడు, ఒక్కొక్క అంతర్కోణం కనుక్కోమంటాడు. భుజాల సంఖ్య ఇస్తాడు, ఒక్కొక్క అంతర్కోణం మొత్తం కనుక్కోమంటాడు. భుజాల సంఖ్య ఇస్తాడు, ఒక కర్ణాల సంఖ్య కనుక్కోమంటాడు. అంతర్కోణం అయిపోయి కదా. నెక్స్ట్ ఐదోది బాహ్య కోణం. బాహ్య కోణాల మొత్తం. అంతర్కోణాల మొత్తం అంటే అది మనకు కట్టాలి తప్పదు, కానీ బాహ్య కోణాల మొత్తం అంటే అది ఎప్పుడు తీసుకొని 360 degrees అవుతుంది. నెక్స్ట్ 6th అంటే ఒక్కొక్క బాహ్య కోణం అంటే ఏం చేయాలి, 360 degrees మనము ఒక్కొక్క బాహ్య కోణం విలువడినప్పుడు 360 మనము ఏం చేయాలంటే భుజాల సంఖ్యతో భాగిస్తే చాలు. ఓకే.